యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మీకు శుభం, శాంతి, సమాధానము కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూచినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను. దావీదు అనగా దేవుని రాజ్యంలో ఉన్నటువంటి దావీదు రాజ్యంలోను ఒక నీతి చిగురు నేను పుట్టించదను అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు కదా. ఈరోజు దేవుని వాక్యం అంశం ఏమిటంటే నీతి చిగురు. నీతి చిగురు, అసలు నీతి చిగురు అంటే ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో మనము చూడాల్సినటువంటి అవసరత ఉంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. దేవుని సంఘానికి, సమాజానికి, దేవుని పిల్లలకి మితి లేకుండా వృద్ధి అనేది కలగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. వారి జీవితాల్లో వృద్ధి కలగడం మాత్రమే కాదు, క్షేమము అనేది విస్తరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే సర్వకాలము వారికి ఒక రాజ్యం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండే రాజ్యం కాదు, సర్వకాలము ఉండే రాజ్యం కావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ రాజ్యమే యేసుక్రీస్తు. నీతి చిగురు అంటే యేసుక్రీస్తు. నీతి చిగురు అంటే మెస్సయ అని అర్థమొస్తుంది. అసలు నీతి చిగురు అంటే ఏంటంటే నిరాశాజనకంగా ఉన్నటువంటి, చనిపోయినట్లుగా నిరాశాజనకంగా ఉన్నట్టు కనిపించేటటువంటి మానవ జాతిలో మోడువారిన జీవితంలో ఒక చిగురుగా యేసుక్రీస్తు పుట్టి సర్వశక్తిమంతుడై సర్వలోకాన్ని రక్షించేవాడుగా పుట్టి ప్రాణాన్ని త్యాగం చేసి అందరినీ రక్షించాడే ఆ దేవుడే నీతి చిగురు. ఆ దేవుడే నీతి చిగురు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివినట్లు ఆ యేసుక్రీస్తు రాజ్యము శాశ్వతమైనది. మనల్ని దేవుడు పిలిచినది ఏ రాజ్యానికంటే శాశ్వతమైన రాజ్యానికి మనకు పిలుపు వచ్చింది. పరలోక పౌరులు అవడానికి మనకు పిలుపు వచ్చింది. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో మనం ఉండేది కొంతకాలమే. ఇది క్షయమైన జీవితం, క్షయమైన లోకం. ఈ క్షయమైన లోకంలో అక్షయతను మనం ధరించుకొనవలసి ఉన్నది. నీతిని స్థాపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా స్వనీతి, ఎక్కడ చూసినా దుర్నీతి. న్యాయమును స్థాపించడానికి వచ్చాడు. శాశ్వతమైన రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. ఇదంతా యెహోవా నిబద్ధత కలిగి ఉన్నాడు కాబట్టి, యెహోవా దేవుడు ఈ ప్రపంచాన్ని నిలబెట్టాలని కంకణం కట్టుకొని ఉన్నాడు కాబట్టి, శాశ్వతంగా ఈ మానవ జాతిని నిలపాలని తన ప్రాణాన్ని పెట్టి పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి ఇక ఎన్నటికీ చనిపోకుండా శాశ్వతమైన వారుగా ఉండాలని దేవుడు నిబద్ధత కలిగి ఉన్నాడు కాబట్టి, ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాడు కాబట్టి ఇది జరిగింది. ఆయన శరీరధారి అయి యేసుక్రీస్తుగా యెహోవా దేవుడు ప్రాణాన్ని అర్పించుకొని శాశ్వతమైన రాజ్యంలోనికి రావడానికి ఈ లోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ నీతి చిగురుగా వచ్చి ఆయన మరి మన నీతి అయ్యాడు, మనకు మార్గ నిర్దేశకత్వం చేశాడు. ఆ లోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు తప్ప వేరొక మార్గము లేదు. అది శాశ్వతమైన రాజ్యం. దేవుని ఎరుగని జనాంగమైన
మనకు కూడా సమీపస్తులు అవ్వడానికి, న్యాయముగా మనము నడుచుకొని దేవునితో యుగయుగాలు తరతరాలు జీవించడానికి నీతి చిగురుగా యేసుక్రీస్తు పుట్టాడు. నీతి చిగురుగా అనగా నిరాశజనకంగా ఉన్నటువంటి, చనిపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ మోడుగా నరకబడిన యెషయి మొద్దులో నుండి ఒక శక్తివంతమైన దేవుడు బ్రతికించుకోవడానికి మనందరి కొరకు పుట్టాడు కదా. ఇప్పుడు మనకు ఒక జీవం, ఉత్తేజం అనేది వచ్చింది, ఒక బ్రతుకు అనేది కలిగింది, ఒక వెలుగు అనేది కలిగింది, ఒక శాశ్వతమైన లోకానికి వెళుతున్నామనే నిరీక్షణ కూడా మనలో కలిగింది. అయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు వ్రాయబడ్డాయి. మీరు ఇంట్రెస్ట్గా వినండి ఈ వాక్యాన్ని. ఈ దేవుడు మనకి ఇంకా అర్థం కావాలి, ఆ దేవుని ప్రణాళిక ఇంకా మనకు అర్థం కావాలి, ఆ దేవుని చిత్తము మనకి ఇంకా అర్థం కావాలి, ఆ దేవుని నీతిని ఇంకా నువ్వు అర్థం చేసుకోవాలి, ఆ దేవుని త్యాగాన్ని నువ్వు ఇంకా అర్థం చేసుకొని నువ్వు సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ నీతి మార్గములో, ఆ న్యాయమైన యథార్థమైన యేసుక్రీస్తు గొర్రెపిల్ల వంటి మార్గములో మనం నడవవలసిన అవసరం ఉంది. ఆ నీతి మార్గంలో ఈ యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. చూసారా, మొద్దు అంటే నరకబడింది, అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది, మరణించడానికి సిద్ధంగా ఉంది ఆ వృక్షం. కానీ అక్కడ చిగురు పుట్టింది. ఒక శక్తివంతమైన యేసుక్రీస్తు జన్మించి ఉన్నాడు. దాని వేరులు అంకురం ఎదిగి ఫలించును. ఇక మన జీవితాలు ఫలభరితంగా మార్చబడ్డాయి కదా. పచ్చని చెట్టు వలె మనం మారిపోయాం కదా, అందమైన తోట వలె దేవునికి మనం మారిపోయాం కదా, పెండ్లి కుమార్తె వలె మనం మారిపోయాం కదా. అంతేకాకుండా ఫలించే వారంగా ఉన్నాం, ఆత్మ ఫలాలను ఫలించే వారంగా ఉన్నాం. ప్రేమలో, జాలిలో, దయలో, కనికరంలో, నీతి ఫలాలు కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొని దేవుని కొరకు 100 ఫలం పండించేవారుగా, కొంతమంది 30 ఆత్మీయంగా ఫలించేవారుగా, కొంతమంది 60 ఆత్మీయంగా ఫలించేవారంగా మనం ఉన్నాం కదా. అయితే చూడండి, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆత్మ. యేసుక్రీస్తు ఆత్మ ఏంటంటే జ్ఞాన వివేకం గల ఆత్మ. మనం జ్ఞానంగా నడుచుకుంటున్నాం. మన జ్ఞానం ఏంటో తెలుసా? మన దేవుడే. నువ్వు చాలా గ్రేట్ పర్సన్, నువ్వు చాలా కృప పొందుకున్న వ్యక్తివి. ఎందుకంటే జ్ఞానం గల వ్యక్తివి. ఏంటి నీ జ్ఞానం అంటే? దేవునిని తెలుసుకున్నావు, నిజమైన దేవునిని పట్టుకున్నావు. వాట్ ఎ గ్రేట్, ఎంత గొప్ప విషయం. నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నావు, ఎంత సంతోషం. వాట్ ఎ జాయ్, వాట్ ఎ మిరకల్. మన జీవితాలు ధన్యమైపోయాయి. వై? ఇంకా ఎందుకు డిప్రెషన్లో ఉంటున్నారు? ఇంకా ఎందుకు తలదించుకొని ఉంటున్నారు? ఇంకా ఎందుకు కృంగిపోతున్నారు? నీకు దక్కాల్సిన దేవుడు దక్కాడు కదా, నీకు దొరకాల్సిన దేవుడు నీకు దొరికాడు కదా, నీ దేవుడే నీ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాడు కదా. ఈ చిన్న చిన్న డిప్రెషన్లు అవన్నీ తొలగించేద్దాం. ఇక మన జీవితం చాలా ధన్యమైంది. దేవుడు మనల్ని దర్శించాడు, రక్షించాడు, మనల్ని పట్టుకున్నాడు, నీతిమంతులుగా చేశాడు, తన రక్తంలో కడిగి పరిశుద్ధాత్మతో శక్తిమంతులుగా చేశాడు, పరిశుద్ధపరిచాడు, బలమును అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మ బలమును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉన్నది. నీ నుండి ఒక సువాసన వెదజల్లబడుతుందంట దేవునికి. అదేంటంటే దేవుని పట్ల నువ్వు భయము కలిగి ఉన్నావు, భక్తి కలిగి ఉన్నావు. దేవుడు అంటే నీకు చాలా పవిత్రమైన భయం. అది సువాసనగా దేవునికి సువాసన ఇస్తుందంట. దేవుని పట్ల నీకున్న భయం సువాసన ఇస్తుందంట. దేవుని పట్ల నీకున్న భక్తి దేవునికి సువాసనగా ఉందంట. నువ్వు చాలా ఎంతో ఇష్టమైన వ్యక్తివి. నువ్వు నీతిమంతురాలుగా తయారయ్యావు, నీతిమంతుడుగా తయారు చేశాడు. ఎందుకంటే నీతి చిగురైనటువంటి మెస్సయ్య యేసుక్రీస్తు మనకి ఈ విధంగా తయారు చేశాడు, రూపాంతరపరిచాడు. యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.